ఒకానొక అడవిలో ఒక కుందేలు ఉండేది. అది ఎంతో మంచిది, జాలిగుండెగలది, చేతనైనంత వరకు ఇతరులకు సహాయపడుతుండేది. ఒకసారి ఒక మేక అనారోగ్యంతో తిండి లేక పడి ఉంది. ఇక కుందేలు దాని దగ్గరకు వెళ్ళి, నేను నీకు మేత తెచ్చిస్తాను అని చెప్పి తన చిన్నారి నోటితో గడ్డిని ఈడ్చుకువచ్చి దానికి దండిగా మేత పెట్టింది. మరొకసారి ఒక గుర్రం కాల్లో పలుకురాయి గుచ్చుకొని అది నడవలేకపోతుంటే కుందేలు వెళ్ళి తన పదునైన దంతాలతో ఆ రాయిని పెకిలించి వేసింది. మరొకసారి ఒక డేగ రెక్కలకు దెబ్బ తగిలి నేల మీద పడిపోగా కుందేలు వెళ్ళి చికిత్సకు పనికి వచ్చే ఆకులు తెచ్చి పసరు పిండి ఆ పసరు గాయానికి రాసి దాని గాయాలు మాన్పింది. ఆ తర్వాత ఒకరోజు కుందేలును వేటకుక్క తరుముతోంది. ఇక కుందేలు ప్రాణభయంతో పరిగెడుతూ మేకను చూసి, నన్ను రక్షించు అని అడిగింది. అందుకు మేక, ఇప్పుడు కుదరదు, నాకు పని ఉంది అంటూ వెళ్ళిపోయింది. ఇంతలో గుర్రం రాగా, నన్ను రక్షించు అని అడిగింది కుందేలు. నా యజమాని నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అంటూ గుర్రం కూడా వెళ్ళిపోయింది. అప్పుడు ఆకాశంలో ఎగిరి వెళుతున్న గ్రద్ద వచ్చి, మిత్రమా, నన్ను గట్టిగా పట్టుకో అని వేటకుక్క బారి నుండి కుందేలును రక్షించి దూరంగా తీసుకువెళ్ళి దిగబెట్టింది. ఈ కథలోని నీతి, నీవు ఇతరులకు సహాయం చేయడమే కాదు, నీ సహాయం పొందిన వాళ్ళు అవసరంలో నిన్ను ఆదుకుంటారా లేదా అనేది గమనించడం కూడా అవసరమే. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.